అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ సంబంధించిన ఆసుపత్రులు పేద ప్రజల కోసం విపరీతంగా విశేషంగా కృషి చేస్తూ పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఉస్మానియా హాస్పిటల్లో ఒక డాక్టర్ అంటే యూరాలజీకి మరియు కిడ్నీ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ ఏకంగా సంవత్సర కాలంలో 109 ఆపరేషన్స్ చిన్నపిల్లలకు వితౌట్ కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా చేయడం జరిగింది. ఇదే ఖర్చు ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే కొన్ని లక్షలుగా బిల్లు వేయిస్తారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో కూడా ఈ మధ్య కాలంలో నిమ్స్ ఆసుపత్రిలోని డాక్టర్స్ విశేషంగా అంటే ఒక అంతర్జాతీయ గ్లోబల్ లా ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో అలాంటి ఆపరేషన్స్ కూడా కార్డియాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ సో ఎండోక్రైనాలజిస్ట్ కానీ సో ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగంలో శస్త్రచికిత్సలు చేస్తూ విపరీతంగా విశేషంగా ఆదరణ పొందుతున్నారు. సో ముఖ్యంగా ఈరోజు నేను వివరిస్తున్నది ఏంటంటే ముఖ్యంగా నిమ్స్ ఆసుపత్రిలోని ఒక చిన్న పాపకు గుండె ఆపరేషన్ ను చేయడం జరిగింది. ముఖ్యంగా దామోదర అంటే మన హెల్త్ మినిస్టర్ అయిన దామోదర రాజనరసింహ గారు అంటే ఈ పాపకు ఉచితంగా శస్త్రచికిత్స చేపించడం జరిగింది. సో దాని వివరాలు ఏందో ఒకసారి చూద్దాం. గుండె జబ్బుతో బాధపడుతున్న కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల చిన్నారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆపద్బాంధవుడుగా నిలిచారు. నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి ఔదార్యం చాటుకున్నారు. సో ముఖ్యంగా సో సో ఈ నేపథ్యంలో చంద్రకాంత్ దంపతులు అనమాట వాళ్ళ దంపతుల చిన్నారి అయిన ఆరోగ్య సమస్యను దామోదర రాజనరసింహ గారికి కలిసి వివరించడం జరిగింది. వారి ఆవేదనకు చెల్లించిన మంత్రి ఐశ్వర్యను నిమ్స్ లో అడ్మిట్ చేయించి ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. సో ఈ నెల 4న డాక్టర్ గోపాల్, డాక్టర్ ప్రవీణ్ నేతృత్వంలోని బృందం చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. సో పూర్తిగా కోలుకున్న ఐశ్వర్యను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. గురువారం సెక్రటేరియట్ లో మంత్రి దామోదర రాజనరసింహను చిన్నారితో పాటు కలిసిన చంద్రకాంత్ దంపతులు కుమార్తె ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఇది ముఖ్యంగా నిమ్స్ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స డాక్టర్ గోపాల్ మరియు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. సో ఈ చికిత్సకు ఏ డాక్టర్ అయితే ఆధ్వర్యంలో జరిగిందో ఆ డాక్టర్ గోపాల్ ను అడిగి మరిన్ని విశేషాలు ఈ శస్త్రచికిత్స గురించి తెలుసుకుందాం. హలో నరేంద్ర చెప్పండి సార్. ఫస్ట్ మీకు నమస్తే సార్. ఒకటి ఏంటంటే నిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే చిన్నారికి అంటే గౌరవ వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు అంటే రికమెండ్ చేసి ఈ చిన్నపిల్లకు గుండె శస్త్రచికిత్స చేయడం జరిగింది. సో మీ ఆధ్వర్యంలోనే సో ఆ పాప ప్రెసెంట్ గా డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది. సో ఈ పాపకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ ఒక్కసారి, ఎందుకంటే మీ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఒక్కసారి ఈ పాపకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సరి చేశారు మీరు? థ్యాంక్స్ అండి నరేందర్. ఈ పాపకి యాక్చువల్లీ పుట్టుకతోనే హోల్ ఉందన్నమాట, ఇందులో రంధ్రం ఉంది. ఓకే. వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. అవును. వాళ్ళకి ఇక్కడ బేసికల్లీ ఒక హోటల్లో చేస్తున్నారనమాట. బట్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సంబంధించిన ఏమి ఆరోగ్యశ్రీ కార్డు కానీ అలాంటి ఏమి లేవన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు సర్జరీ కోసం అన్నట్టు. బట్ ఏంటంటే ఏమీ లేకపోవడం వల్ల మేము ఏం తీసుకోలేకపోయారు. అంటే డైరెక్టర్ ద్వారా కొద్దిగా వాళ్ళు హెల్త్ మినిస్టర్ ఆల్సో హెల్త్ మినిస్టర్ చాలా చొరవ తీసుకుని సరే ఇంకా మనం ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి మాకు ఫ్రీ ట్రీట్మెంట్ అందించండి అని మాకు మా డైరెక్టర్ గారికి గివెన్ ఆర్డర్స్ అనమాట.
ఎస్ సార్, ఎస్. సో అప్పుడు మాకు కూడా ఏంటంటే ఓకే జీరో ప్రొసీజర్ ఎస్. దగ్గర కూడా మంచిగా అయిందనమాట. హోల్ అది క్లోజ్ చేసాము, గుండెలో రబ్బర్ అది క్లోజ్ చేయడం జరిగింది, అండ్ డిశ్చార్జ్ కూడా నిన్నే జరిగింది. ఓకే, ఓకే సార్. ఓవరాల్ గా సార్ ఈ మధ్య కాలంలో నిమ్స్ ఆసుపత్రి గానీ, ఉస్మానియా ఆసుపత్రి గానీ, ఈ చిన్న పిల్లల విషయంలో గానీ, మామూలుగా ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నేను పేపర్లో చూస్తున్నా. రీసెంట్ గా కూడా గుండె ఆపరేషన్ గురించి మీరు మీ ఆధ్వర్యంలో కూడా చాలా చికిత్సలు జరిగాయి సార్. అయితే ఇప్పుడు ఒక లిమిటెడ్ సోర్సెస్ తోని మీరు ఇంతగా విశేషంగా రాణిస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ సహాయం కూడా ఇంకా బాగా ఉంటే ఇంకా మున్ముందు అంటే కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా ఈ శస్త్రచికిత్సలు రాణించడంలో ఎలాంటి సందేహం లేదు సార్. దీనిపై మీరు ఒక్కసారి స్పందించండి. ఇప్పుడు మాకు మీరు అన్నట్టుగానే ఫ్రీక్వెంట్ గా ఇలాంటి చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇనిషియేటివ్ కూడా ప్రతి 6 months కానీ 1 year కానీ రావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ లో కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళ టీమ్ తో పాటు వస్తున్నారు. ఒక 1 week వరకు ఉంటున్నారు. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ టైం కూడా 20 ఆపరేషన్స్ చేసాం. ఈసారి కూడా అలాగే మోస్ట్లీ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు కానీ సెప్టెంబర్ లో మోస్ట్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కానీ వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా కాంప్లెక్స్ కేసెస్ చేస్తున్నాము. కొద్దిగా వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉపయోగించుకుని మనం కొద్దిగా కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు చేస్తాం అనమాట. అది లేనప్పుడు కూడా మనం రొటీన్ గానే ఇలాంటివన్నీ రొటీన్ గా చేస్తున్నాము. మన డెఫినెట్ గా మనం గవర్నమెంట్ హెల్త్ తో కానీ డైరెక్ట్ కూడా చొరవ తీసుకుని ఇలాంటివన్నీ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ సెటప్ లో ఇలాంటి వాళ్ళకి పూర్ పీపుల్ కి డెఫినెట్ గా ఇలాంటివి చేయాలి. కాస్ట్లీ, ఎందుకంటే బయట ఆపరేషన్స్ ఇలాంటివి చేయించుకోవాలంటే అట్లీస్ట్ 3 to 5 lakhs అవుతుంది అనమాట. అవును సార్. కొద్దిగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూస్తే కనుక కొద్దిగా. సో ఇలాంటి డెఫినెట్ గా మనం ఇది ఒక బేసిక్ ఏంటంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అందరికీ తెలుస్తుంది అనమాట. ఇలా నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ లో డెఫినెట్ గా మనం క్వాలిటీ వర్క్ అట్ ద సేమ్ టైం పూర్ పీపుల్ కి మనం అందించాలి సార్. ఒకటి సార్, నేను హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది, మరియు అట్ ద సేమ్ టైం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్. ముఖ్యంగా మీకు అభినందనలు తెలపమని చెప్పేది సార్. అంటే మా తరఫున కూడా డాక్టర్ గోపాల్ గారికి చాలా అభినందనలు తెలపమని చెప్పేది సార్. మరీ ముఖ్యంగా నిజంగా, ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటి ఆపరేషన్స్ అంటే ఇట్లాంటి హైలీ ప్రొఫైల్ ఆపరేషన్ చేస్తే ప్రజలకు ఏంటంటే చాలా నమ్మకం ఉంటుంది, చాలా విజిట్ చేస్తారు. దీనివల్ల ప్రజలు అంటే ఆరోగ్య తెలంగాణ మారుతుందని నా అభిప్రాయం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఇది యాక్చువల్లీ టీమ్ వర్క్ అండి. అట్లీస్ట్ నేననే కాదు మా yes sir, of course is the team work. yes థాంక్స్ టు సిస్టర్స్ ఐక్యూ వార్డ్ అందరూ రిక్వెస్ట్. yes తర్వాత మన టెక్నీషియన్ అనస్థీషియా స్టాఫ్ ఇది ఒకటి కాదు, టెక్నీషియన్ అందరూ ఆల్మోస్ట్ ఒక టీమ్ ఎఫర్ట్. ఇది డెఫినెట్ గా ఆఫ్ కోర్స్ మన నిమ్స్ కి మంచి టీమ్ ఉంది, చేయగలుగుతున్నాం. మా హెచ్ఓడి అంబేద్కర్ కూడా ఒక గ్రేట్ విజన్ ఉంది, డెవలప్ చేయాలి. దాని ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ ఫర్ యూ. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇదంతా ఈ యొక్క డెఫినెట్ గా మన ఫెసిలిటీస్ వాళ్ళు అందరికీ చేరాలనే ఉద్దేశం అంతే సార్. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కువ డబ్బులు పెట్టి ఏదో ఊహించుకొని దానికంటే మన తక్కువ దాంతో లిమిటెడ్ దాంతో మంచి ఇట్లా వైద్యం అందిస్తున్న మీకు నిజంగా ఇది 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇదండి, థ్యాంక్స్ టు డాక్టర్ పిఎస్ఎస్ గోపాల్. ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్, నిమ్స్ లో చాలా ఫేమస్ డాక్టర్. సో ఇది మొత్తం చేసింది అతని ఆధ్వర్యంలో మరియు ప్రవీణ్ ఆధ్వర్యంలో. ఒక చిన్న పాపకు, కర్ణాటక నుంచి వచ్చిన చిన్న పాపకు ఇది చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి.